విజయవాడలో పసిబిడ్డల విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, యూపీ, ఇతర రాష్ట్రాల నుంచి నెలల వయసున్న పిల్లలను తీసుకువచ్చి ఈ ముఠా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో అరెస్ట్ చేసిన బండి సరోజా ముఠానే శిశువుల అమ్మకాలు చేస్తున్నట్టు గుర్తించారు. ఎంతో చాకచక్యంగా ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 5 శిశువులను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో శిశువును 3 నుంచి 5 లక్షలకు అమ్ముతున్నట్లు విచారణలో బయటపడింది. 3 నెలల క్రితం అరెస్టైన సరోజా ముఠా కొద్ది రోజుల క్రితమే బయటకు వచ్చింది. జైలుకు వెళ్లినా బుద్ధి మార్చుకొని ఆ ముఠా సభ్యులు మళ్లీ శిశువులను అమ్ముతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ముఠాలో 6 మహిళలు, 7 పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో విజయవాడ, పాయకపురం, గుంటూరు, నర్సారావుపేట ప్రాంతాల వారు ఉన్నట్టు గుర్తించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫోన్ లో అందిస్తారు. చెప్పండి బిందు, పసిబిడ్డల విక్రయాలకు పాల్పడుతున్న ముఠా గురించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా అక్రమంగా పిల్లల్ని విక్రయిస్తున్న ముఠాని విజయవాడలో పట్టుకున్నారు. విజయవాడ పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ముఠాని పట్టుకున్నారు. 1-3-2025 తేదీన అక్రమంగా పిల్లల్ని విక్రయిస్తున్న విజయవాడ సితారా చెందిన బగలం సరోజిని మరో 4 పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి విక్రయించడానికి ఉంచిన 3 పిల్లల్ని స్వాధీనం చేసుకొని ఒక బాబుని విక్రయించగా వచ్చిన 4 లక్షల రూపాయలని కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తుంది. వీరిని స్వాధీనం చేసుకున్న తర్వాత అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించడం జరిగింది. అనంతరం వారు విక్రయించిన మరో 3 పిల్లల్ని కూడా రికవరీ చేయడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో 17వ తారీఖున సాయంత్రం నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు సంబంధించి పక్కా సమాచారం ప్రకారం టాస్క్ ఫోర్స్ నియామకంతో ఈ యొక్క ఎవరైతే ముఠా ఉందో వారిని పట్టుకోవడం జరిగింది. మొత్తం టాస్క్ ఫోర్స్ లో అంటే సితారా సెంటర్ సమీపంలో మొత్తం 5 మరియు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏరియాకు సంబంధించి 3 అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద నుండి విక్రయించడానికి ఉంచిన 4 పిల్లల్ని మరియు 3,30,000 రూపాయలని నగదు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రధాన నిందితులుగా దీనిలో సరోజిని ఇచ్చిన సమాచారంపై ఈ రోజు ఉదయం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని మరో పాపని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా వీరిల్లో విజయవాడ సితారా సెంటర్కి చెందిన బలగం సరోజిని సులభంగా డబ్బులు సంపాదించడానికి పిల్లలు లేని వారికి అయితే అక్రమంగా పిల్లల్ని విక్రయించడం ఎంచుకుంది. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన కిరణ్ శర్మ అనే అమ్మాయిని కూడా మరియు బొంబాయికి చెందిన కవిత, సూరి, సతీష్ అనే వారిని కూడా పరిచయం చేసుకొని వారు అక్కడి నుంచి విజయవాడకు పిల్లల్ని తీసుకొని వచ్చి సరోజినికి 1-2 లక్షల రూపాయలకైతే అమ్ముతున్నారు. మొత్తం మీద సరోజినికి పిల్లలు లేనివారు మరియు సంతానం లేని వారు బాధపడుతున్న వారు వీరందరూ వీళ్ళ యొక్క ముఠాకి అంటే వీరి యొక్క స్కామ్ కి లక్ష్యంగా పెట్టుకొని వారికి ఈ పిల్లల్ని అయితే 4 లక్షలకి 5 లక్షలకి అమ్మడం జరుగుతుంది. ఈ క్రమంలో సరోజిని అక్రమంగా పిల్లల్ని విక్రయించడానికి నగరంలో కొంతమందితో కలిసి ఒక ముఠాగా అయితే ఏర్పడింది. ఢిల్లీ మరియు ముంబైకి సంబంధించి అక్కడి నుండి తీసుకువచ్చిన పిల్లల్ని విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇతరులకు అమ్మేది. అయితే సరోజిని గతంలో హైదరాబాద్ కి చెందిన తర్వాత గోపాలపురం మరియు విజయవాడ కేసుల్లో పిల్లల్ని అక్రమంగా విక్రయించిన కేసుల్లో గతంలో అరెస్ట్ అయినప్పటికీ కూడా ఆవిడ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఈవిడ మీద పోలీసులు గట్టి నిఘా పెట్టడంతో మళ్ళీ అంటే రెండోసారి కూడా ఈ పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠాలో సంబంధించి ఒక కీలకంగా ఒక క్రిమినల్ గా అయితే పోలీసులు పట్టుకున్నారు. అయితే మరో నిందితురాలు కూడా ఉంది. గిరిముక్క విజయలక్ష్మిపై మంగళగిరి, ఏలూరు, కోదాడ, జనగాం మరియు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో మొత్తం 5 కేసులు నమోదై ఉన్నాయి. ఈమె ఈ కేసులో జైలుకి వెళ్ళి వచ్చినా కూడా తర్వాత తన ఏదైతే బుద్ధి ఉందో ఆ బుద్ధిని మార్చుకోకుండా పిల్లల్ని అక్రమంగా విక్రయించడంలో మధ్యవర్తిగా వ్యవహరించారు. అయితే ముక్తిపేటకు చెందిన హైదరాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది. కేసుకు సంబంధించి పలుమార్లు ఫిర్యాదు చేసిన తర్వాత విజయవాడ పోలీస్ స్టేషన్ లో అయితే ఈ కేసు నమోదు చేశారు. వీరైతే ఈ కేసుని స్పెషల్ కేసుగా టేకప్ చేసుకొని వీరందరి మీద ఒక నిఘా పెట్టారు. ఒక ముఠాగా ఏర్పడి పిల్లల్ని అక్రమంగా విక్రయించడం చేస్తున్నారని వీరి ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. మొత్తం మీద సరోజిని బెయిల్ పై విడుదలైన తర్వాత తన ప్రవర్తన మార్చుకోకుండా అదే ప్రవర్తన కొనసాగిస్తూ ఢిల్లీకి చెందిన కిరణ్ శర్మతో బారికల
దగ్గర నుండి మరో 2 పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ఒక పాపని భవానీపురంలో మరో పాపని షేక్ ఫరీనా ద్వారా కూడా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో చూస్తున్నట్టు తెలుస్తుంది ఇంద్రజ. పైన అయితే ఈ నిందితులందరూ కూడా డబ్బు కోసం సరోజిని చెప్పిన మేరకు పిల్లలను ట్రాన్స్పోర్ట్ చేయడం, అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. పిల్లల్ని డబ్బు కోసం అయితే కిడ్నాప్ చేయడం కూడా జరుగుతుంది. అయితే దీని మీద మరింత సమాచారం, అంటే మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి దీని మీద మరింత సమాచారం ఇవ్వాలని కూడా పోలీసులకి అంటే సిపి ఆదేశించినట్టు తెలుస్తుంది. అయితే ఈ పిల్లల్ని కిడ్నాప్ చేయడంలో, అంటే చిన్న పిల్లల్ని వీళ్ళు కిడ్నాప్ చేయట్లేదు, అప్పుడే పుట్టిన పసి పిల్లల్ని అయితే కిడ్నాప్ చేసి వీరిని కొన్ని రోజులు, అంటే వారు పెరిగి పెద్ద అయిన తర్వాత వీరిని భిక్షాటనకు కానీ మైనింగ్ వర్క్స్ లో కానీ, అలాగే కొన్ని ఆడపిల్లలను అయితే వేరే కార్యకలాపాలకు కానీ, అంటే ఉమెన్ ట్రాఫికింగ్ కిందకి అట్లా చేయడం కూడా వీరి లక్ష్యంగా అయితే గుర్తించారు. ఇదే విధంగా సరోజిని బొంబాయికి చెందిన కవిత, సూరి మరియు సతీష్ వీరి వద్ద నుండి కూడా 3 పిల్లల్ని తీసుకొచ్చి ఒక పాపని సత్తెనపల్లి గ్రామానికి చెందిన షేక్ బాషావలి వద్ద అమ్మకానికి అయితే సిద్ధంగా పెట్టారు. అంటే వీళ్ళు ముంబై, ఢిల్లీ నుండి అయితే తీసుకున్న తర్వాత వీరు పిల్లల్ని కిడ్నాప్ చేసిన తర్వాత అమ్మకానికి అయితే పెడుతున్నారు ఇంద్రజ. ముఖ్యంగా 4 లక్షలకి 5 లక్షలకి అయితే పిల్లల్ని అమ్మకానికి పెడుతున్నారు. దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ అద్భుతంగా పనిచేసి ఈ ముఠాను అయితే పట్టుకుంది. గన్నవరంలో ఇదే ఇన్సిడెంట్ జరిగింది. గన్నవరంలో పిల్లలు తప్పిపోయిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు జరుగుతుంది. గతంలో జరిగిన పట్టుబడిన ముఠా ఎవరైతే ఉన్నారో అదే ముఠా ఇప్పుడు కూడా ఈ పిల్లల్ని కిడ్నాప్ చేసే దాంట్లో కీలకంగా ఉన్నారు ఇంద్రజ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.